తను And I'm trusting that he's a truthful man and telling ఆయన me accurate యథార్థవంతుడు things. ఏమి దాచడని చెప్పి నమ్ముతున్నాను. Now, I didn't understand that last song that we sang, ఇంకా ఇంతమంది పాడినటువంటి పాట నాకు అయితే అర్థం కాలేదు. but it's my favorite one that I've heard, the melody. So good job, Nikesh. చక్కగా పాడారు. And I didn't understand anything my brother said except for John Stott and John Piper. కాబట్టి ఇందాక విజయశాస్త్రాన్ని చెప్పిన మాట ఎవరిదో జాన్ స్టార్ట్ అనే ఆ రెండు పదాలు తప్ప నాకు ఇంకేం పదాలు అర్థం కాలేదు తెలుగులో కనుక. And so I'm confident that I am very like-minded and that I agreed with everything he said. అయితే నమ్మకం ఏంటంటే తను ఏం చెప్పాడో దానికి అంతా నేను ఒప్పుకుంటున్నాను. Because those are two of my heroes. వాళ్ళిద్దరు కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి ఆదర్శప్రాయులైనటువంటి వ్యక్తులు. Well, I want you to invite you to take your Bibles and turn back to the book of Isaiah. మీ యొక్క బైబిల్ తీసి దయచేసి యెషయా గ్రంథము లోనికి రండి. And this morning I want us to look at Isaiah chapter 6 together. ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని చూద్దాము. And so let's go ahead and read Isaiah chapter 6 verses 1 through 8. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాము. నేను చదువుతాను, Yeah. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేనెవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. One of the most helpful books that I've ever read is a book by Paul Tripp called Dangerous Calling. నేను చదివినటువంటి చాలా పుస్తకాల్లో ఒక చాలా ప్రమాదభరితమైనటువంటి పుస్తకం పాల్ ట్రిప్ అనేటువంటి దైవజనుడు రాసినటువంటి ప్రమాదకరమైన పిలుపు అనే శీర్షికన ఉన్నటువంటి పుస్తకం. And in that book he addresses some of the unique challenges of pastoral ministry. కాపరి పరిచర్యలో ఉన్నటువంటి వారు ఎదుర్కొనేటువంటి ప్రత్యేకమైన సవాళ్ళ గురించి ఆ పుస్తకంలో ఆయన రాస్తూ వచ్చాడు. And one of the most convicting sections of the book is entitled The Danger of Losing Your Awe. ఆ పుస్తకంలో ఆయన రాసినటువంటి భాగాల్లో ఒక ఒప్పుకోలు కలిగించి మనమందరం కూడా ఒప్పుకునేటువంటి ఒక భాగం ఏంటంటే, దేవుని పట్ల ఉండేటువంటి ఆ భక్తి భావం లేకపోతే ఆ యొక్క సంభ్రమాశ్చర్యాన్ని కోల్పోయేటువంటి, దేవుడు అనగానే అమ్మ దేవుడా అనేటువంటి ఆ భావాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం. And in that chapter he quotes the great Princeton professor and theologian B.B. Warfield. B.B. వార్ఫీల్డ్ అనేటువంటి గొప్ప వేదాంత ప్రొఫెసర్ గారు ఆయన చెప్పినటువంటి మాటను ఆయన ఆ పుస్తకంలో రాస్తూ వచ్చాడు. And this is what B.B. Warfield would tell his students at Princeton Seminary at the beginning of every new year. ప్రతి సంవత్సరం యొక్క అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ఆ B.B. వార్ఫీల్డ్ ప్రొఫెసర్ గారు తన యొక్క విద్యార్థులకు ఆ ప్రిన్స్టన్ సెమినరీలో ఉండేటువంటి విద్యార్థులకు ఆయన ఈ మాట చెప్తా ఉండేవాడు.
he would say this: the great danger of the theological student lies precisely in his constant contact with divine things. ఈ యొక్క దైవికమైన సంగతులతోటి ఎడతెగకుండా పరిచయం కలిగి వాళ్ళతో సన్నిహితంగా ఉండడం అనేది గొప్ప ప్రమాదాన్ని కూడా తీసుకొస్తుంది. He said it is all in danger of becoming common to you. అన్నీ కూడా అలవాటైపోతాయి, అంటే కొత్తగా ఏమనిపించవు, సామాన్యంగా రోజు చూస్తున్నదే అనిపించేటువంటి పరిచయం ప్రమాదకరం. He said you are in danger of becoming weary or bored of God. ఈ దేవుణ్ణి చూసి చూసి దేవుని సంగతులు ధ్యానించి దేవుడు అంటే బోరు కొట్టే ప్రమాదం, దేవుడు అంటే అలసిపోయేదే ప్రమాదంలో మనం పడతాం. And so Paul Tripp goes on to talk about this danger of familiarity with the things of God. దైవికమైన సంగతులు ఎక్కువ అలవాటైపోయి సామాన్యమైన సంగతుల్లా కనిపించేటువంటి ప్రమాదాన్ని గురించి పాల్ ట్రిప్ గారు మాట్లాడుతూ ఉన్నారు. And he asked this question: ఈ ప్రశ్న అడుగుతున్నాను, could there be a greater danger in ministry than the one leading the ministry would lose his sense of awe of God? దేవుని పరిచర్యలో గొప్ప ప్రమాదం ఏంటి అంటే ఆ పరిచర్యను నడిపించేటువంటి వ్యక్తి దేవుడంటే ఆయన గొప్ప వ్యక్తి అనే భావాన్ని మర్చిపోయి ఆ దేవుడంటే మామూలు వ్యక్తి అనుకునేటువంటిది అత్యంత గొప్ప ప్రమాదం. He said that the awe of God should dominate our ministries. దైవ భక్తి లేదా దేవుడు అంటే ఆయన గొప్పవాడు అనేటువంటి భావము, ఆ యొక్క భయము మన యొక్క పరిచర్యను నడిపించాలి. He says the central ministry of the church must be to do anything it can to be used by God to turn people back to the one thing they were created for, and that is to live in awe of God. మనుషులు ఈ పరిచర్య యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే మనుషులు దేని కొరకై సృష్టించబడ్డారో ఆ కారణం కొరకు వారు నడిపించాలి. ఏంటా కారణం అంటే మనుషులు దేవుణ్ణి చూసినప్పుడు ఆయనను గౌరవించాలి, ఆయనను సన్మానించాలి, ఆయనను గొప్ప వ్యక్తిగా పైకెత్తి చూడాలి. And so this means that every sermon must be prepared by a person whose study is marked by awe of God. దేవుని యొక్క భయము, దేవుని పట్ల గౌరవము, దేవుని పట్ల గౌరవ ప్రపత్తులను పెంపొందించే విధముగా ప్రతి వర్తమానం కూడా ఉండాలి. And so the sermon itself must be delivered in awe. ఆ యొక్క వర్తమానం అందించే వాళ్ళు కూడా దైవ భయముతోటి ఆ వర్తమానం అందించాలి. And the purpose of that sermon should be to motivate awe in those who hear that sermon. ఆ వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే వింటున్నటువంటి ప్రజలలో ఆ దైవ భయాన్ని పురికొల్పాలి, రేకెత్తించాలి. He says it's very hard to preach and shape the ministry of the church this way if familiarity has robbed you of your awe of God. దేవుని పట్ల ఉండేటువంటి భయము, గౌరవాన్ని గాని నువ్వు కోల్పోతే అది చాలా గొప్ప ప్రమాదము నీ పరిచర్యలో. It's very difficult, he says, in ministry to give away what you don't possess yourself. నీవు ఏదైతే కలిగి ఉండలేదో దాన్ని ఇతరులకు అందించటం కష్టం నీ పరిచర్యలో. నువ్వు కలిగి ఉంటే అందించగలుగుతావు ఇతరులకి. And he ends by saying this. ఆయన ఈ విధంగా ముగిస్తున్నాడు పాల్ ట్రిప్ గారు. He says, confess the offense to God of your boredom of God. నీవు దేవుని పట్ల ఏదైతే బోరుగా ఫీల్ అవుతున్నావో, ఇదంతా అలవాటైంది అనుకుంటున్నావో, అది తప్పుగా ఒప్పుకో, పాపముగా ప్రభు దగ్గర ఒప్పుకో. So let me ask you a question. నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు నేను. Has familiarity with the things of God caused you to lose your sense of awe of God? ఈ దేవుని సంగతులతో నిరంతరము తలములకై ఉన్న కారణం చేత దేవుడు అంటే ఉండేటువంటి ఆ భయము, గౌరవం నువ్వు కోల్పోయినావా? Are you bored with God? దేవుని విషయాల్లో బోరుగా విసుగనిపిస్తుందా దేవుని సంగతులు నీకు? I want to help us this morning by reminding us how awesome God is by looking at one of the most awe-inspiring descriptions of God found anywhere in His Word. దేవుడు ఎంత భయంకరుడో, దేవుడు ఎంత పరాక్రమము కలిగిన వాడో, ఆయన ఎంత గొప్పవాడో చెప్పేటువంటి కొన్ని లేఖన భాగాలు మీ ముందుకు తీసుకొచ్చి దేవుని యొక్క గొప్పతనాన్ని మీ ముందు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. And the book of Isaiah is a record of the prophetic ministry of Isaiah to the nation of Judah. యూదా జనాంగానికి ప్రవక్త అయినటువంటి యెషయా చేసిన పరిచర్యకు ఆరంభంలో ఈ యొక్క యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనకు కనపడతా ఉంది. And here in chapter 6, Isaiah described how God called him and commissioned him to serve as a prophet. ఏ విధంగా దేవుడు తనను పిలిచాడో,
దేవుని తనను ప్రవక్తగా నియమించాడో, ఏ విధంగా దేవుడు తనను పరిచర్య కొరకు సిద్ధపరుస్తున్నాడో ప్రవక్త అయిన యెషయా ఈ 6వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. And like every prophet that God called, God had to first prepare him for the job. ప్రతి ప్రవక్తను దేవుడు పిలవటం మాత్రమే కాకుండా ఎలాగూ సిద్ధపరుస్తూ వచ్చాడో ఆ విధంగా యెషయాను కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ పరిచర్య కొరకు. And in the case of Isaiah, God prepared him by giving him this vision of his majestic holiness that overwhelmed him with a sense of his utter sinfulness. ఆయన గంభీరమైనటువంటి పరిశుద్ధత యొక్క దర్శనమును ఆయనకు అనుగ్రహించి, ఆ మహిమ ప్రభావ దర్శనమును అనుగ్రహించి ఈ యొక్క ప్రవక్త అయిన యెషయాను పరిచర్య కొరకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. And he was never the same after this awe-inspiring, life-altering, ministry-defining encounter with God. ఈ యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని మార్చేటువంటి పరిచర్యను నియంత్రించేటువంటి, పరిచర్యను నిర్వర్తించేటువంటి ఈ యొక్క గొప్ప దర్శనం తర్వాత యెషయా చాలా మారిపోయాడు, అంతకు ముందులాగా లేడు. ఈ దర్శనం ఆయన జీవితాన్ని చాలా గణనీయంగా మార్చేసింది. And I want us to see this morning the 4 phases involved in an awe-inspiring, life-altering, ministry-defining encounter with God. ఈ యొక్క దేవునితో ముఖాముఖి ఆయన పరిచర్యను, ఆయన జీవితాన్ని, ఆయన సేవను అద్భుతంగా మార్చివేసినటువంటి ఈ సంఘటనను 4 భాగాలుగా చూడాలని ఆశిస్తూ ఉన్నాను. And talk about how we too can have a similar encounter with God. మనం కూడా ఇలాంటి దేవునితో ముఖాముఖి దర్శనమును కలిగి ఉండగలుగుతామో నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. The first phase is found in verses 1 through 4. మొట్టమొదటి భాగము, మొట్టమొదటి దశ మొదటి 4 వచనాల్లో మనకు కనపడతా ఉంది. We could just call it holiness. అది పరిశుద్ధత అని మనం పిలవచ్చు. We need to be captivated by God. మనము దేవుని చేత చెరపట్టబడాలి. Notice what it says. In the year of King Uzziah's death. చూడండి, అక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. So Uzziah had reigned as king of Judah for 50 years. దాదాపు 50 సంవత్సరాలు ఉజ్జియా రాజు యూదా రాజ్యం మీద పరిపాలన చేస్తూ వచ్చాడు. And during his reign the nation had experienced great peace and prosperity. తన యొక్క పరిపాలనలో యూదా సామ్రాజ్యము లేదా యూదా రాజ్యము చక్కని శాంతి సమాధానాలతోటి వర్ధిల్లుతూ వచ్చింది. And unfortunately his success went to his head and he became proud. అయితే దురదృష్టవశాత్తు ఈ యొక్క విజయములు అనేవి తన యొక్క తలకెక్కి తాను గర్విష్ఠైపోయినాడు, గర్వించాడు. But worse, he lost his sense of reverence and awe for God, which caused him to do something that ultimately led to his death. అయితే అంతకంటే దారుణమైన సంగతి ఏంటంటే ఆయన గర్వించటం మాత్రమే కాదు, దేవుని పట్ల ఉండేటువంటి భయము, గౌరవాన్ని తాను విడిచిపెట్టేశాడు. అది అంతిమముగా తన మరణానికి దారి తీసింది. We don't have time to look at this, but you can write down 2 Chronicles 26:16 to 21. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16 నుండి 22 వరకు మనం చూడటానికి సమయం లేదు, కానీ రాసుకునే వాళ్ళు దయచేసి రాసుకునండి. And here we have the description of what led to Uzziah's death. ఉజ్జియా ఎలాగూ మృతి చెందాడో ఆ యొక్క వెనుక సంఘటనలు ఆ యొక్క రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనం నుంచి రాయబడుతూ వచ్చాయి. So Uzziah decided that because he was king, he could do whatever he wanted to do. తను అనుకున్నాడు కదా, నేను రాజుని, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు అధికారం ఉంది అనుకున్నాడు ఉజ్జియా. And so one day he entered the temple to burn incense on the altar of incense, which was a task reserved only for the priests. ఒక దినాన ఆయన మందిరంలో ప్రవేశించి యాజకులు మాత్రమే వేయవలసినటువంటి ధూపం వేయవలసినటువంటి ఆ ధూప వేదిక దగ్గర తాను ధూపం వేయటానికి ధూప పాత్ర పట్టుకొని నిలబడ్డాడు. And so when the priests saw what he was about to do, they confronted him and they demanded that he get out of the temple. ఎప్పుడైతే యాజకులు ఈ రాజు కూడా ఈ ధూప పాత్ర పట్టుకొని వస్తుండేసరికి, అయ్యా నువ్వు చేయాల్సిన పని కాదు ఇది యాజకులు మాత్రమే చేయాలి అని ఆయన ఎదిరించారు. And Uzziah was mad that the temple staff had the audacity to order him around. ఎప్పుడైతే ఉజ్జియా చూశాడో తను చాలా కోపముతోటి వెర్రెత్తిపోయాడు, వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు. And while he was raging against them, leprosy broke out on his forehead. తాను ఆ విధంగా కోపపడుతుండగానే, వారి మీద ఆగ్రహపడుతుండగానే తన నొసట కుష్ఠము పుట్టింది. And so he was quickly ushered out of the temple because he was unclean.
తాను అపవిత్రుడని ఎప్పుడైతే చూశాడో తనకు తానే దేవుని యొక్క మందిరంలోని బయటికి వెళ్ళడానికి త్వరపడ్డాడు రాజైన ఉజ్జియా. And he remained a leper until the day he died. తను చనిపోయేంత దినం వరకు కూడా తను కుష్ఠరోగిగానే ఉంటూ వచ్చాడు. All because he violated God's holiness. ఇదంతా ఎందుకు జరిగిందంటే దేవుని పరిశుద్ధతను ఆయన మీరుతూ వచ్చాడు, అతిక్రమించాడు. And so Isaiah was well acquainted with King Uzziah's life. ఈ ఉజ్జియా జీవితం గురించి బాగా ఎరిగినటువంటి వ్యక్తి ప్రవక్త అయినటువంటి యెషయా. And he understood the deadly consequences of irreverently infringing on God's holiness as a result of losing your sense of awe of God. దేవుని పట్ల ఉండేటువంటి భయమును గౌరవాన్ని కోల్పోయి దేవుణ్ణి సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎంచటంలో ఉండేటువంటి ప్రమాదం ఏంటి అనేది యెషయా ఎరిగినాడు. And so it's దాని పరిణామాలు ఎరిగినాడు. And so it's no wonder that Isaiah responded the way he did when he came face to face with the holy King of Kings. అందుకోసమే ఆ పరిశుద్ధుడైనటువంటి రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుని దర్శనాన్ని చూసినప్పుడు ఇగో ఇక్కడ ఆయన ప్రతిస్పందించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎంత గౌరవించాలో ఎరిగినటువంటి వాడు యెషయా. Notice verse 1, it says, in the year that King Uzziah died, I saw the Lord. చూడండి మొట్టమొదటి వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ప్రభువును నేను చూచితిని. Isaiah may have had this experience in the temple in Jerusalem, but in his vision he was taken up to heaven itself. బహుశా యెరూషలేము దేవాలయంలో ప్రవక్త యెషయా ఈ దర్శనాన్ని కలిగి ఉండొచ్చేమో కానీ ఆయన ఆత్మ చేత పరలోకానికి కొనిపోబడ్డాడు. పరలోకంలో ఈ సంగతులు చూస్తూ ఉన్నాడు. And everything about this whole experience was designed to show Isaiah the awesome, transcendent holiness of God. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి పరిశుద్ధతను ప్రవక్త అయిన యెషయాకు బయలుపరిచేదానికి దేవుడి దర్శనం ఇచ్చాడు. And notice that God was seated on a throne, signifying his sovereign reign over heaven and earth. భూమి ఆకాశాల మీద దేవుడే సర్వాధికారి అనేటువంటి విషయాన్ని చూపిస్తూ దేవుని సార్వభౌమత్వాన్ని చూపిస్తూ ప్రభువు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. And that throne was high and lifted up to show that God is far above his creatures. ఆ అత్యున్నతమైన సింహాసనం ఏం చూపిస్తుందంటే దేవుడు ఈ సర్వ సృష్టిలో ఉండేటువంటి జీవచరాలకి ఉన్నతమైనటువంటి వాడు అని చూపిస్తుంది. And he was wearing a robe so long that it filled the entire temple. ఆయన యొక్క చొక్కా యొక్క అంచులు దేవాలయంలో నిండుకొని ఉన్నాయి. It would be like a bride's wedding train that is just very long and goes all over the place. And so this train was just tucked in all over the temple, the presence of God. ఈ యొక్క పెళ్లిళ్ళలో పెళ్లి కూతురు వేసుకునేటువంటి గౌన్ ఎలాగా పొడుగ్గా ఆ యొక్క అంచులు వెనకాల ఎంతో పొడుగ్గా ఉంటాయో ఆ విధంగా దేవుని యొక్క చొక్కా యొక్క అంచులు మందిరం మొత్తాన్ని కూడా నిండి ఉన్నాయి. Look at verse 2. చూడండి 2వ వచనము. Notice how he was attended by a group of holy angels called seraphim. సెరాపులు అనేటువంటి పరిశుద్ధ దేవదూతల చేత దేవుడు ఎలాగా చుట్టబడి ఉన్నాడో ఇక్కడ రాయబడుతూ ఉంది. Seraphim literally means burning ones. ఇక్కడ సెరాపులు అంటే అర్థం అక్షరార్థమైనటువంటి అర్థము మండుచుండేటువంటి వారు. And so these fiery angelic beings had 6 wings. ఈ యొక్క అగ్ని మంట చేత ఉన్నటువంటి ఈ యొక్క 6 దేవదూతలు సెరాపులు అక్కడ ఉన్నారు. 2 to cover their feet to symbolize that they were standing on holy ground. వారు కలిగి ఉన్న 6 రెక్కలలో 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు అంటే ఆ కప్పుకోవడం ద్వారా మేము నిలుచున్న స్థలము ఇది పరిశుద్ధమైన స్థలము అని చెప్తున్నారు. And 2 wings to cover their face to symbolize that no one can look at God and live. ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూసి బ్రతకలేడు అనేటువంటి విషయానికి సాదృశ్యముగా 2 రెక్కలతో తమ కళ్ళు కప్పుకుంటున్నారు. And so they had also 2 wings just to hover around God like holy hummingbirds. ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పక్షుల్లాగా దేవుని చుట్టూ ఎగరటానికి 2 రెక్కలతోటి వారు ఎగురుతూ ఉన్నారు. And so they were at God's beck and call, ready to serve him at a moment's notice. ఆయన ఆజ్ఞ ఇస్తే చాలు ఆయనకు సేవ చేయడానికి వారు సిద్ధముగా ఉన్నారు. And if you've ever seen a hummingbird, they kind of come in very fast and you can't even see how fast their wings go, and they dart in and they dart out. That's the picture that comes to my mind when I think of this hummingbird. Have you seen it? కొన్ని పక్షులు ఎలా ఉంటాయంటే అవి పాట పాడుతూ అంటే వాడికి రెడీగా సేవగా చేయడానికి సిద్ధముగా ఉంటాయి. And notice verse 3. 3వ వచనం చూడండి.
These seraphim chanted this antiphonal song exalting the holiness of God to the highest possible measure. అత్యున్నతముగా దేవుని యొక్క ఎంత సాధ్యమైతే అంత అత్యున్నతముగా దేవుని పరిశుద్ధతను హెచ్చిస్తూ ఈ శరాపులు పాడుతున్నటువంటి పాటను గమనించండి. They cried out, "Holy, holy, holy." పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు గాన ప్రతిగానములు చేస్తున్నారు. And so the Jews would use repetition to emphasize something. యూద సంస్కృతిలో, యూద సాహిత్యంలో ఏదైనా ఒక విషయాన్ని వారు ఒక్కానించి నొక్కి చెప్పాలి అంటే అదే మాటను 3 సార్లు వారు చెప్తారు. It's kind of like how we underline things or we highlight things. మనమైతే మనం అండర్లైన్ చేసుకుంటాం, బోల్డ్ చేసుకుంటాం. అట్లాగా వారు ఒకే మాటని 3 సార్లు చెప్తారు, అంటే బాగా చెప్పాలి అన్నప్పుడు. So here the text is highlighting and emphasizing the supreme importance of God's holiness. దేవుని యొక్క పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి అదే మాట 3 సార్లు చెప్తూ ఉన్నారు. Now let me give you a definition of the word holy. పరిశుద్ధత అనే పదానికి ఒక నిర్వచనం చెప్తాను నేను. Literally it means to cut or to separate. పరిశుద్ధత అంటే కోసివేయటం లేదా ప్రత్యేకపరచటం, So to be holy, ఖండించటం. so to be holy means to be separate or set apart from something. దేని కొరకైనా ప్రత్యేకంగా పెట్టబడటం పరిశుద్ధత. And so the fact that God is holy means that he's both set apart from sin and he's also set apart from us. దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుడు పాపము నుండి వేరుగా ఉండేవాడు, మన నుంచి కూడా వేరుగా పవిత్రముగా ఉండేవాడు. So there are 2 aspects of God's holiness. దేవుని పరిశుద్ధతలో 2 భాగములు మనం చూడవచ్చు, 2 విధాలుగా. First of all, he's set apart from creation. ఆయన సృష్టి నుంచి వేరుపరచబడినటువంటి వాడు, సృష్టి లాంటి వాడు కాదు. This describes his majesty and uniqueness. ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క అసమానతను ఈ యొక్క విషయం చూపిస్తుంది. It says in 1 Samuel 2:2, there is no one who is holy like the Lord. There is no one who is holy like the సమూయేలు Lord. 2:2లో ఆయన వంటి పరిశుద్ధత కలిగిన దేవుడు ఇంకొకరు లేరు అని రాయబడుతూ వచ్చింది. 1 Samuel 2:2. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనము. And so there's a profound difference between God and the rest of his creation. దేవునికి, దేవుడు చేసిన సృష్టికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. He's totally different from us. He's completely distinct from us. ఆయన మనలాంటి వాడు కాదు, మనకంటే వేరుగా ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. He's absolutely other than us. మనలాంటి వాడు కాదు, ఆయన వేరే. And so holiness signifies how he is infinitely above and beyond us. ఆయన అనంతముగా మనకంటే పైన, మనల్ని దాటి ఉన్నటువంటి వాడు. And that there's this infinite distance that separates him from us. ఆయనకు మనకున్న మధ్య దూరము అది కొలవలేనటువంటిది, అనంతమైనటువంటి దూరము. So number 1, he's set apart from creation. మొట్టమొదటిది ఆయన సృష్టి నుండి ప్రత్యేకపరచబడిన వాడు. Number 2, he's set apart from corruption. ఆయన భ్రష్టత్వము నుండి, పాపము యొక్క భ్రష్టత్వము నుండి వేరుపరచబడిన వాడు. And this emphasizes his purity, his righteousness. ఇది ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, పవిత్రతను చూపిస్తా ఉంది. Habakkuk 1:13 says, "Your eyes are too pure to look at evil." హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో నీ కన్నులు దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు అని రాయబడుతూ వచ్చింది. So God is absolutely free from anything wicked or evil. He's too pure to even look at evil, let alone do evil. దేవుడు ఎంత పవిత్రమైన వాడు అంటే, ఆయన దుష్టత్వము నుండి, పాపము నుండి ఎంత దూరమైన వాడు అంటే, పాపం చేయటం పక్కన పెట్టండి, పాపాన్ని చూడటం కూడా చూడలేడు. He is untouched and unstained by sin. ఆయన పాపము చేత ఏ మాత్రము మచ్చ మరక కూడా లేనటువంటి వాడు, పాపముతో జోలి లేనటువంటి వాడు. He's perfectly pure without sin. ఆయన ఎటువంటి పాపము లేకుండా సంపూర్ణముగా, పరిపూర్ణముగా పరిశుద్ధుడు. He only and always does what is right. ఆయన చేసేది ఏదైనా కేవలం పవిత్రము, కేవలం నీతి అయినది, సరైనది. And he can't tolerate any kind of sin in his presence. తన సన్నిధిలో ఎటువంటి పాపాన్ని కూడా ఆయన సహించలేడు,
ఆయన ఓపిక పట్టలేడు. He can never excuse or ignore sin of any kind, no matter how small. ఎటువంటి పాపమైన చిన్నదైనా పెద్దదైనా దాన్ని ఏమాత్రం చూసి చూడకుండా ఉండలేడు, ఆయన వదిలిపెట్టలేడు. God hates sin and he must punish sin. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, దేవుడు పాపాన్ని శిక్షించాలి. Now the word holy is the one word that God uses more than any other word in the Bible to describe himself. దేవుడు తన గురించి తాను వివరించుకోవడానికి దేవుడు వాడినటువంటి ఎక్కువ సార్లు వాడిన పదం ఏంటంటే పరిశుద్ధుడు. So I think it's safe to say that is the most important thing he wants us to know about himself, that he దేవుడి is holy. గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాల్సిన లక్షణం ఏంటి అని దేవుడు కోరుతున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం ఎక్కువ తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. In fact, some theologians have concluded that holiness is the chief attribute of God. దేవుని గుణలక్షణాలలో ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం ఏంటంటే దేవుని పరిశుద్ధత అని కొంతమంది బైబిల్ పండితులు చెప్పారు. In fact, some suggest that it isn't just one of many attributes, but it's the supreme attribute, the attribute, the sum of all his attributes. దేవుని పరిశుద్ధత అనేది ఆయన గుణలక్షణాలలో ఒక లక్షణం కాదు కానీ వీటన్నిటిని మించినటువంటి ప్రాముఖ్యమైన అంతిమమైనటువంటి గుణలక్షణము అని చెప్పి అత్యున్నతమైన గుణలక్షణం అని చెప్పారు. దేవుని గుణలక్షణాలన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే సారాంశంగా చెప్పాలంటే ఈ పరిశుద్ధత అని చెప్పారు. John MacArthur points this out regarding God's holiness in this text. ఈ యొక్క భాగం గురించి జాన్ మెకార్థర్ గారు మాట్లాడుతూ ఆయన దేవుని పరిశుద్ధత గురించి ఒక మాట చెప్పాడు. He said when the angels worship in heaven, they don't say eternal, eternal, eternal. దేవదూతలు శరాపులు పరలోకంలో ప్రభువును ఆరాధించేటప్పుడు they don't say faithful, faithful, faithful. ఆయన అక్కడ ఆయన నిత్యుడు 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 అని గాని అనట్లేదు. ఆయన నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు అనట్లేదు. they don't say wise, wise, wise or mighty, mighty, mighty. దేవుడు జ్ఞానవంతుడు 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 అనట్లేదు. దేవుడు బలవంతుడు శక్తిగలవాడు శక్తిగలవాడు అనట్లేదు. they say holy, holy, holy is the Lord God Almighty. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నారు. And this will be the perpetual praise of the angels throughout all eternity. నిత్యత్వములో యుగాంతము వరకు సకల సర్వకాలము కూడా దేవదూతల యొక్క ఆరాధన ఇది. And according to Revelation chapter 4:8, someday we will join with them in this chorus. ప్రకటన గ్రంథం 4:8 ప్రకారంగా ఒకానొక దినమున మనమందరం కూడా ఈ ఆరాధనలో భాగము కాబోతున్నాం. And we will never stop saying holy, 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 day after day, year after year, millennium after millennium, forever and ever and ever. మనం కూడా వారితో కలిసి ప్రతి దినము వెంబడి దినము నెల వెంబడి నెల సంవత్సరం వెంబడి సంవత్సరము శతాబ్దాల వెంబడి శతాబ్దాలు ఈ సహస్రాబ్దాల వెంబడి సహస్రాబ్దాలు దేవుడు పరిశుద్ధుడు 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 అని మనం చెప్పట మానము. Notice verse 4. చూడండి 4వ వచనం. He talks about the foundations of the thresholds were shaking and trembling. అక్కడ దేవాలయం యొక్క పునాదులు కమ్ములు గడప కమ్ములు అవి కదిలిపోతా ఉన్నాయి వీరి ఆరాధనకు. And it was the very thresholds or the doorways of heaven, of God's temple that were shaking. దేవాలయం యొక్క ఆ యొక్క పరలోకంలో దేవాలయం యొక్క గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయి వారి కంఠస్వరము వలన. And I think what's significant about that is that the doorways are technically the strongest part of a structure. ఏదైనా ఒక భవతిలో బలంగా ఉండాల్సినటువంటి భాగం ఏంటంటే ఆ గడప కమ్ములు అవి బలహీనమైపోతే కూలిపోతుంది ఇల్లంతా కూడా. And that's why they tell you whenever there's an earthquake that you're to go stand in the doorway. కాబట్టి చాలాసార్లు ఏం చెప్తారంటే ఏదైనా భూకంపం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి గడప దగ్గర నిలబడితే పెద్ద ప్రమాదం ఉండదు ఎందుకంటే గడప చాలా గట్టిగా ఉంటాయని చెప్తారు. Because that's the strongest part and probably the last thing that will crumble. బహుశా ఏదైనా కూలిపోతే ఇక లాస్ట్ లో చివర్లో కూలేది ఆ గడప కమ్ములు కూలిపోతాయి. And so what the Isaiah is saying here, that the thundering praise of the angelic voices was so loud, it was so powerful that even the doorposts were rattling.
ఇక్కడ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క దేవదూతల యొక్క స్వరము ఎంత బలముగా ఎంత ప్రచండముగా ఉంది అంటే ఆ వారి కంఠ స్వరానికి అత్యంత బలమైనటువంటి గడప కప్పుల యొక్క పునాదులు కూడా కదిలిపోతున్నాయి. And so all the shaking and all the smoking is representative of the holy fire of God's presence. ఆ యొక్క గడప కమ్ములు కదలపోవటం అంతేకాదు మందిరం అంతా పొగ చేత ధూమము చేత నిండడం అనేది ఆ పరిశుద్ధమైనటువంటి అగ్నిని చూపిస్తుంది అక్కడ. And so Isaiah's vision of God's holiness made a profound impact in his life. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత అనేది యెషయా యొక్క జీవితంలో చాలా లోతైనటువంటి ప్రభావాన్ని మార్పును కలగజేసింది. This experience set the tone for his life and ministry. తన యొక్క జీవితానికి తన పరిచర్యను నడిపించేటువంటి సంఘటనగా ఈ దర్శనం ఉంటూ వచ్చింది తన జీవితంలో. And throughout this book he stressed the theme of God's holiness. ఈ యొక్క గ్రంథం అంతట్లో కూడా దేవుని పరిశుద్ధత అనే అంశాన్ని ఆయన మరలా రాస్తూ ఉంటాడు. He called God the Holy One 31 times. 31 సార్లు ఇశ్రాయేలు పరిశుద్ధుడు అనేటువంటి పరిశుద్ధుడు అనే మాట వాడతాడు. I think he got the point of this experience. ఈ సంఘటనలో నుండి ఏమి గ్రహించాలో దాన్ని చక్కగా గ్రహించాడు యెషయా ప్రవక్త. And so first of all we need to understand God's holiness. మొట్టమొదటిగా ప్రియులారా దేవుని పరిశుద్ధతను మనం గ్రహించాలి. We need to be captivated by God. మనము దాని చేత చెరపట్టబడాలి. Number 2, రెండవది we could call brokenness. మనం విరగ్గొట్టబట్టం. We need to be convicted by God. మనము దేవుని చేత ఒప్పించబడాలి. Notice verse 5. చూడండి 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితననుకొంటిని. So the word woe was the word used by prophets to pronounce judgment on the people. అయ్యో అనేటువంటి మాట మన ఇంగ్లీష్లో అయితే శ్రమ అనేటువంటి ఆ మాట ప్రవక్తలు ప్రజల మీద దేవుని యొక్క తీర్పును ప్రకటించడానికి వాడేటువంటి పదము. You never wanted to hear a prophet say woe to you. నీకు శ్రమ అనే మాట ప్రవక్త నోట్లోంచి ఎవరు వినాలనుకోరు ప్రజలు. But Isaiah pronounced a woe or a curse on himself. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త తన మీదనే తీర్పు ప్రకటించుకుంటున్నా, అయ్యో నాకు శ్రమ అంటున్నాడు. And notice it says he felt ruined or undone. నేను నశించితిని, నేను అయిపోయాను, నా పని అయిపోయింది అంటున్నాడు. It's like he was unraveling, he was coming apart at the seams. ఆ యొక్క దాంట్లోంచి బయటకు వస్తున్నాడు ఆ యొక్క దర్శనంలో నుండి. అంటే తను విరిగిపోతున్నాడు, కూలిపోతున్నాడు. And he confessed that he was a man of unclean lips. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడుగా ఆయన గ్రహించాడు. And so this vision of God's holiness produced in Isaiah a profound conviction of his sin. ఆ పాపము గురించినటువంటి లోతైనటువంటి ఒప్పుదలను యెషయాలో తీసుకొచ్చింది ఈ యొక్క పరిశుద్ధ దర్శనము. And he had an overwhelming sense of his own sinfulness. తన యొక్క పాపమును గురించినటువంటి మెలకువ గమనిక తాను కలిగి ఉంటున్నాడు ఇప్పుడు. And ironically, Isaiah was most convicted about his sinful mouth, which was the special instrument that God used to communicate his truth to the nation of Judah. చాలా చిత్రమైనటువంటి సంగతి ఏంటంటే ఏ నోటి ద్వారా దేవుని యొక్క మాటలు ఇశ్రాయేలు ప్రజలకు తాను ప్రకటించాలని దేవుడు నియమించాడో ఆ నోటి యొక్క అపవిత్రతనే ఇక్కడ యెషయా ఒప్పుకుంటున్నాడు, ఒప్పించబడ్డాడు. And so as a prophet it was Isaiah's job to be God's mouthpiece, to speak about God's holiness. దేవుని యొక్క నోటి బోరగా ఉండి దేవుని పరిశుద్ధమైన మాటలు ప్రజలకు తెలియజేయాలి ప్రవక్త యెషయా. But he realized he had an unholy mouth. అయితే ఇప్పుడు తను గుర్తించింది ఏంటంటే తన నోరే అపవిత్రమైన నోరుగా ఉంది. He had preached about God's holiness. దేవుని పరిశుద్ధత గురించి బోధించాడు. He believed in God's holiness. దేవుని పరిశుద్ధతలో ఆయనకు నమ్మకం ఉంది. But now he actually experienced God's holiness firsthand. ఇది ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేరుగా దేవుని పరిశుద్ధతను అనుభవిస్తున్నాడు. For the first time in his life he saw God for who he really is. మొట్టమొదటిసారిగా తన జీవితంలో దేవుడు నిజంగా ఏమై ఉన్నాడో దాన్ని కన్నులారా
చూస్తున్నాడు ప్రవక్త అయిన యెషయా. And consequently, for the first time, he saw himself for who he really was. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో దాని పరిణామమే తనను తాను నిజంగా చూసుకున్నాడు. And he was crushed, he was convicted by his utter filthiness, his utter unworthiness. తన నీచమైనటువంటి అపవిత్రతను బట్టి, అపవిత్రమైన పెదవులను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, పొడి చేయబడ్డాడు, విరిగిపోయాడు. He said, "For my eyes have seen the king." నా కన్నులు రాజును చూచినవి అంటున్నాడు. And if I saw God, that also means he must have seen me. నేను చూశాను అంటే దేవుడు కూడా నన్ను చూసే ఉంటాడు. Which means I'm a dead man. నేను చచ్చిపోయాను, నా పని అయిపోయింది. Exodus 33:20, "No man sees me and lives." That's what God said to Moses. దేవుడు మోషేకు చెప్పాడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో, నన్ను చూచి ఏ నరుడు బ్రతుకలేడు. All throughout the Bible, every man who came face to face with God thought he was going to die. బైబిల్లో మనం చూస్తే ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తారో వాళ్ళు చచ్చిపోయామనుకున్నారుగా. Samson's father Manoah told his wife, "We shall surely die, for we have seen God." సంసోను తండ్రైన మనోహ అన్నాడు, మనం దేవుని చూచితిమి కాబట్టి మనం చచ్చిపోతామని తన భార్యతో చెప్పాడు. The apostle John in Revelation said that when I saw him, I fell at his feet as a dead man. అపోస్తలుడు యోహాను కూడా మొదటి అధ్యాయంలో ప్రాణ గ్రంథంలో చెప్తున్నాడు, నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటున్నాడు. And this is what always happens when we see God for who he really is. We see ourselves for who we really are. ఎప్పుడైతే దేవుడు ఏమై ఉన్నాడో నిజంగా ఆయనను చూస్తామో మన నిజమైన పరిస్థితి, మన నిజమైన స్థితిని మనం చూడగలుగుతాం. And we stop comparing ourselves to other people and become painfully aware of how far we fall short of God's holiness. మనము ఇతరుల వైపు చూసినప్పటికీ మనము దేవుని నుంచి ఎంత దూరం అయిపోయామో, దేవుని పరిశుద్ధత విషయంలో మనం ఎంత లోపము కలిగి ఉన్నామో మనకు అర్థమవుతా ఉంటది. We see his awesomeness and our awfulness. ఆయన యొక్క అత్యున్నతమైన ఆ యొక్క పరిశుద్ధతను చూస్తాము, మన యొక్క నీచత్వాన్ని చూస్తాము. We see his greatness and our grossness. ఆయన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క పతనాన్ని మనం చూస్తాము. We see his worthiness and our wretchedness. ఆయన ఎంత యోగ్యుడో మనం ఎంత దౌర్భాగ్యులమో చూస్తాము. We see his holiness and our own hideousness. మన యొక్క ఆయన ఎంత పరిశుద్ధుడో మనం ఎంత పతనమైపోయిన వారమో చూస్తాము. When I think about these examples of people who were in the presence of God and they were so convicted about their sin, I can't help but think about the trend in the church today. ఈ దినాల్లో ఎప్పుడైతే దేవుని పరిశుద్ధత, దేవుని సంగతుల గురించి వీటి గురించి మనం ఆలోచిస్తుంటే నేటి దినాల్లో సంఘాలు ఏం జరుగుతుందో అది మీ మధ్య చెప్పకుండా ఉండలేను నేను. It seems like there's so many pastors and churches today that want to provide this upbeat, casual, kind of come as you are atmosphere where people feel comfortable and right at home in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా ఈ పాస్టర్లు వారు సరైనటువంటి రీతిలో ప్రకటించని కారణం చేత ప్రజలు కూడా ఏదో సామాన్యంగా మామూలు వాళ్ళతో ఉన్నట్లుగా ఆ కాకతాళీయంగా మామూలు సహజంగా ఉంటున్నారు. ఎటువంటి భయము, భక్తి, గౌరవం అనేది ప్రజల్లో కనపడట్లేదు దేవుని పట్ల. And it appeals to people because most people are looking for a church where they can have a feel-good experience and leave happy and encouraged. ప్రజలకు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళకి ఎటువంటి గద్దింపు, ఎటువంటి భయం ఉండకుండా ఎక్కడ వాళ్ళు సుఖంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారో ప్రజలకు అలాంటి సంఘం కావాలి. And yes, there are times when we leave church upbeat and encouraged by the singing and the preaching and the fellowship. నిజంగా సంఘంలో మంచి సౌకర్యాలు ఉన్నప్పుడు, మంచి పాటలు ఉన్నప్పుడు, మంచి సంగీతం ఉన్నప్పుడు చాలా ప్రోత్సహించబడతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. But sometimes going to church can be a devastating experience. అయితే కొన్నిసార్లు సంఘానికి వెళ్ళటం అనేది చాలా దారుణమైన పరిస్థితిని మన జీవితంలో తీసుకొస్తుంది. కృంగిపోతా అంటే నలగొట్టబడతాం. Because when we talk about sin, things can get pretty ugly and we're not going to leave feeling good about ourselves. చాలాసార్లు మన గురించి మనం మంచిగా అనుకుంటున్నప్పుడు పాపమును ఖండిస్తూ బోధిస్తే అది మనల్ని చాలా కలవరానికి గురి చేస్తుంది. I hope that people that come to my church
back in Texas are encouraged and challenged every time they come to our church. నా యొక్క ఆశ ఏంటంటే టెక్సాస్లో ఉన్నటువంటి మా సంఘానికి వచ్చేటువంటి వారు వచ్చినప్పుడల్లా ఆదరించబడాలి, బలపరచబడాలని ఆశ. But if we are truly coming into the presence of God like Isaiah did, it may be painful at times, but it will be helpful in the long run. అయితే ఈ యెషయా ప్రవక్తలాగా ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను వారు చూస్తారో అది కొంత బాధ కలిగించవచ్చు, నొప్పి కలిగించవచ్చు, కానీ అది దీర్ఘకాలములో వారి జీవితాలను చక్కని ఆశీర్వాదానికి నడిపిస్తుంది. So even though Isaiah may have been shattered by his own sinfulness, God was gracious and merciful to not leave him in that shattered state. ఎప్పుడైతే యెషయా ప్రవక్త దేవుని పరిశుద్ధతను చూసి తన యొక్క అపవిత్రతను బట్టి తాను కూలిపోయాడో, తాను కదిలించబడ్డాడో, ఒప్పించబడ్డాడో, దేవుడు కృపాసహితుడై యెషయా ప్రవక్తను ఆ కూలిపోయిన స్థితిలోనే, నశించిపోయిన స్థితిలోనే ఉంచలేదు. God responded to his broken and contrite heart and confession of sin by cleansing him of his sin. ఎప్పుడైతే యెషయా ప్రవక్త విరిగి నలిగినటువంటి వాడై తన పాపమును ఒప్పుకుంటూ వచ్చాడో దేవుడు ఆయనను పవిత్రపరిచాడు. And that brings us to the third phase of a awe-inspiring, life-altering, ministry-defining experience with God. ఆ యొక్క దేవునితో ప్రభావవంతమైనటువంటి ముఖాముఖి దర్శనములో మూడవ దశకు మనం చేరుకుంటున్నాం. ఆ దర్శనం యెషయా ప్రవక్త యొక్క జీవితాన్ని, ఆయన పరిచర్యను, ఆయన సేవను పూర్తిగా సమూలముగా మార్చివేస్తూ వచ్చింది. Number 3 is forgiveness. మూడవ దశ క్షమాపణ. We need to be cleansed by God. దేవుని చేత మనము పరిశుద్ధపరచబడాలి. And notice verses 6 and 7. చూడండి 6, 7 వచనాలు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. And so Isaiah was crushed by this vision of God's holiness. దేవుని యొక్క ఈ పరిశుద్ధ దర్శనమును చూసినప్పుడు యెషయా ప్రవక్త నలుగగొట్టబడ్డాడు. But because he responded with a broken and contrite heart, God purified him and forgave him and restored him. ఎప్పుడైతే నలగొట్టబడి విరగొట్టబడి పాపమును ఒప్పుకున్నాడో దేవుడు ఆయనను సమకూరుస్తూ వచ్చాడు, మరలా పునరుద్ధరించాడు. And as a result of this experience, Isaiah became an advocate for God's compassionate forgiveness of sinners like himself. ఈ యొక్క అనుభవం యొక్క ఫలితముగా ఎవరైతే పాపములో ఉన్నారో అటువంటి వారి పక్షమున దేవుని కృపా సహితమైనటువంటి దేవుని కరుణ కటాక్షములను, దేవుని క్షమాపణను ప్రకటించడానికి ప్రతినిధిగా ఆయన యెషయా ప్రవక్త పనిచేస్తూ ఉన్నాడు. Look at Isaiah 55:7. చూడండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. And Isaiah 57:15. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. Amen. Having responded now to God's holiness with a broken and contrite heart, having confessed his own sin, experiencing God's cleansing, now Isaiah was ready to tell Judah about God's holiness. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను చూసి తాను విరిగి నలిగిపోయి తన పాపమును ఒప్పుకున్నాడో ఆ పాపము యొక్క ఒప్పుదలను బట్టి దేవుడు కృపాసహితుడై ఎప్పుడైతే తను క్షమించాడో ఇప్పుడు యెషయా ప్రవక్త దేవుడు యొక్క పరిశుద్ధతను ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాడు. He was ready to prophesy that God is a holy God who not only judges sin but also forgives those who repent and turn back to him. ఈ పరిశుద్ధ దేవుడు పాపమును బట్టి శిక్షించడం మాత్రమే కాదు, పాపమును బట్టి తీర్పు తీర్చడం మాత్రమే కాదు,
ఆయన క్షమిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటించడానికి సిద్ధపడుతున్నాడు. And this brings us to the fourth and final phase. ఇక 4వ దశ, ఈ దర్శనంలో చివరి దశ దగ్గరికి మనం వస్తూ ఉంటున్నాం. We could call this usefulness. మనం ఉపయోగపడటం దేవునికి. We are commissioned by God. మనము దేవుని చేత నియమించబడుతున్నాం. Look at verse 8. చూడండి 8వ వచనము. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. So God was looking for someone to warn Judah of the judgment to come if they didn't repent of their sin. రాబోయేటువంటి ఉగ్రత గురించి హెచ్చరించబడి యూదా ప్రజలందరూ పశ్చాత్తాపడాలని ఒకళ్ళను పంపించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. And so Isaiah humbly responded to God's call, and God commissioned him to serve him as his prophet. దీనుడై తను తాను తగ్గించుకొని ప్రవక్త అయిన యెషయా దేవుని పిలుపుకి ప్రతిస్పందిస్తున్నాడు, లోబడుతూ ఉన్నాడు. And there was no trace of self-confidence or self-righteousness in Isaiah's response. ఇప్పుడు యెషయా యొక్క ప్రతిస్పందనలో, లోబట్టంలో ఎక్కడా కూడా స్వనీతి గాని, స్వంత తన మీద తనకు నమ్మకం గాని ఏ మాత్రం కూడా లేవు. I imagine that it was more like, well, I'm available if you could possibly use me. నన్ను వాడుకుంటాడా, నాలాంటి వాడిని నేనా అన్నట్లుగా తనను తాను చూసుకుంటున్నాడు. Look at verses 9 and 10. చూడండి 9-10 వచనాల్లో చెప్తున్నాడు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యం వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును క్రొవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. So these were not very encouraging words for a young preacher to hear at the beginning of his ministry. ఇక్కడ ఒక యవనస్తుడైన పరిచారకుడు తన పరిచర్య యొక్క ఆరంభంలో వినాల్సినటువంటి చక్కని ఆదరణ పూరితమైనటువంటి మాటలు కనపడతా ఉన్నాయి. ఇవేమి కావు, ఇవి కావు, ఈ మాటలు కావవి. God essentially says, hey, by the way, Isaiah, no one's going to listen to you. ఏం చెప్తున్నాడంటే, యెషయా నువ్వు ప్రకటించు కానీ ఎవ్వరు నీ మాటను రబ్బా అన్నాడు. In fact, you're just going to make them mad and rebel against me even more. వాళ్ళు ఇంకా వినకుండా వాళ్ళు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు అని చెప్తున్నాడు. So God warned Isaiah that his message was going to be rejected and his ministry would have more of a blinding and deafening and hardening effect on the people of ఈయన Judah. పరిచర్య ద్వారా వారు మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు వారి చెవులు మందమైతాయి, వారి కన్నులు మూయబడతాయి, వారి హృదయాలు కొవ్వ చేయబడతాయని దేవుడు యెషయా ప్రవక్తను హెచ్చరిస్తున్నాడు. వారు నీ వర్తమానాన్ని వినరు అని చెప్తున్నాడు. Look at verses 11 and 12. చూడండి 11-12 వచనాలు. ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. So naturally, Isaiah wondered how long he would have to minister without any positive results. ఎటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఎన్ని రోజులు పరిచర్య చేయాలి అని ఆశ్చర్యపోతే, ఎన్నాళ్ళ వరకు అని దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రవక్త అయిన యెషయా. And God told him that his ministry would last until judgment fell on Judah and they were taken off into exile by Babylon. దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క తీర్పు, ఆయన యొక్క పరిచర్య ఎంతవరకు కొనసాగుతుందంటే దేవుని యొక్క తీర్పు చేత ఈ యొక్క ప్రజలందరూ బబులోనికి చెరగా కొనిపోబడేంత వరకు ఇలానే జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. And I wonder if at this point Isaiah began to question and wonder how whether or not he should have volunteered for the job. నాకు అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో వెనక్కి వెళ్ళిపోదామా, అబ్బా ఎందుకు చెప్పాను రా బాబు వస్తానని నేను దేవునికి, నేను చెప్పకుండా ఉంటే బాగుండేదే, నేనున్నాను అని చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అనిపించుంటుంది యెషయా ప్రవక్తకి. And so in order to help him not feel like a total failure, God encouraged him with the promise that a remnant would survive. ఆయన పరిచర్య వల్ల ఎలాంటి లాభం లేదు, ఎవరు వినరు అని ఎక్కడ నిరుత్సాహపడతాడో అన్నట్లుగా దేవుడు చక్కని మాట చేత ఆయనకు ఆదరణ కలిగిస్తున్నాడు, ఆయనకు ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాడు. Look at verse 13. చూడండి 13వ వచనము. దానిలో 10వ భాగం మాత్రం విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత
అది మిగిలియుండు మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. And so Israel was likened to a stump of a fallen tree from which shoots would eventually sprout back to life. ఒక నాశనమైనటువంటి వృక్షము, నరకబడిన వృక్షముగా ఇశ్రాయేలును పోలుస్తున్నాడు. దాంట్లోంచి చిగురు పుడుతుంది. And so in the midst of this seemingly dark and pointless mission, God injected a ray of hope. చాలా అంధకారంలో అసలు ప్రయోజనం లేనటువంటి పరిచర్యగా అనిపిస్తున్నటువంటి ఆయన పరిచర్యలో దేవుడు ఒక ధన్యకరమైనటువంటి నిరీక్షణను యెషయాకి ఇస్తున్నాడు. And that blessed hope would come ultimately or be realized ultimately in the coming of the Lord Jesus Christ. అంతిమంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా ఆ నిరీక్షణ ఫలించబోతా ఉంది. And it's interesting that God revealed more prophecy about the coming Messiah in the book of Isaiah than anywhere else in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క రాకడను గురించినటువంటి ప్రవచనాలు, యేసు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలు ప్రవక్త అయిన యెషయా గ్రంథములోనే ఎక్కువగా రాయబడుతూ వచ్చాయి, ఇక ఏ గ్రంథం కంటే కూడా. And that's why Isaiah is the most quoted prophet in the New Testament. అందుకోసమే కొత్త నిబంధనలో ఏ ప్రవక్త యొక్క రాసిన మాటలు ఎక్కువగా కోట్ చేశారు అంటే యెషయా ప్రవక్త మాటలే ఎక్కువగా కొత్త నిబంధనలో రాయబడుతూ వచ్చాయి. So now think with me just for a moment. ఒక్కసారి ఆలోచించండి. Isaiah claimed that he saw the Lord, but the Bible says no one can see God. ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు నేను కన్నులారా చూచితిని అంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేరు అని చెప్తుంది. So who did Isaiah see? మరి యెషయా ఎవరిని చూశాడు? Look at John 12. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం verses 39 to 41. 39 నుండి 41 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 39 నుండి 41 వచనాలు. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. So the Apostle John tells us that Isaiah saw a pre-incarnate vision of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా రాకముందు ఆయన యొక్క దర్శనాన్ని యెషయా ప్రవక్త చూశాడు అని ఇక్కడ అపోస్తలుడైన యోహాను చెప్తూ ఉన్నాడు. Colossians 1:15 says that Jesus is the image of the invisible God. కొలస్సీ 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు అనే మాట మనం చదువుతున్నాం. Jesus Christ lived a perfectly holy life and died on a cross in the place of unholy people like you and me. నీలాంటి నాలాంటి అపవిత్రమైనటువంటి పాపులమైన ప్రజల యొక్క స్థానంలో పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు ఆయన మరణిస్తూ వచ్చాడు. And the cross is the ultimate proof of God's holiness. దేవుని పరిశుద్ధతకి అత్యుత్తమమైనటువంటి రుజువు నిదర్శనం ఏంటంటే ఆ సిలువ. Because it was there he showed how much he hates sin and how far he's willing to go to punish it to preserve his holiness. ఆ సిలువలో ఏం కనపడుతుందంటే దేవుడు పాపాన్ని శిక్షించటానికి, పాపం యొక్క శిక్షను జరిగించడానికి ఎంత దూరం వెళ్తాడు, పాపాన్ని ఎంత ద్వేషిస్తున్నాడో ఆ సిలువలో మనకు కనపడతా ఉంది. God hates sin so much that he killed his own son. దేవుడు పాపాన్ని ఎంత ద్వేషిస్తున్నాడు అంటే ఆఖరికి ఆ పాపము కనపడినప్పుడు తన యొక్క ప్రియమైన సొంత కుమారుణ్ణి ఆయన చంపేస్తూ వచ్చాడు. And when Christ hung on the cross, God unleashed his holy hatred for our sin on him. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు దేవుడు పాపం పట్ల తనకున్న ఉగ్రతను, తనకున్న కోపాన్ని, ఆగ్రహాన్ని కుమ్మరిస్తూ వచ్చాడు యేసు ప్రభువారి మీద. And you remember when Christ died, the thick veil in the temple that for centuries had blocked the Holy of Holies was ripped in half from the top down. మనకు తెలుసు యేసు ప్రభువారు చనిపోయినప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని మూసివేసినటువంటి ఆ దేవాలయపు తెర పైనుంచి కిందికి చినుగుతూ వచ్చింది. And that symbolized that because of Christ's sacrifice on the cross, sinners could now gain access to God's holy presence. అదేం చూపిస్తుందంటే యేసు ప్రభువారి యొక్క సిలువ కార్యము ద్వారా మనము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి
దేవుని దగ్గరికి మనకు ప్రవేశం ఉంది అనే సంగతిని చూపిస్తా ఉంది. And by raising Christ from the dead, God affirmed that the demands of his holiness had been fully satisfied in Christ. క్రీస్తు ప్రభువారు ఆయనలో దేవుని యొక్క పరిశుద్ధత అంతా కూడా నెరవేర్చబడింది, దేవుని ఆ పాపం యొక్క శిక్ష అంతా జరిగించబడింది అని ఆయనను లేపడం ద్వారా దేవుడు సంతృప్తి పరచబడ్డాడు. And so now God could now offer forgiveness to those who are willing to confess their sin and place their faith in Christ's death and resurrection alone to escape from his wrath in hell. ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని యేసు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచుతారో అట్టు వారికి దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. And the Bible says that when we repent of our sin and we receive Jesus as our Lord and Savior, we're clothed with his holiness. బైబిల్ చెప్తా ఉంది, ఎప్పుడైతే యేసు ప్రభువారిని మనం అంగీకరించి ఆయన్ను మనం చేర్చుకుంటామో అప్పుడు దేవుని యొక్క నీతి అనేటువంటి వస్త్రము చేత మనం కప్పబడుతూ ఉన్నాం. Which allows us to enter heaven, where we will forever worship God in the beauty and the splendor of his holiness. ఆయన యొక్క బలాతిశయ సౌందర్యము పరిశుద్ధ సౌందర్యములో ఆయన ఆరాధించడానికి మనము అప్పుడు పరలోకములో కూడా ప్రవేశించగలుగుతాము. Let me close with a quote by A.W. Tozer. A.W. Tozer గారు చెప్పినటువంటి ఒక మాటతో నేను ముగించాలని ఆశిస్తున్నాను. This is how he describes this account in Isaiah chapter 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనను ఆయన ఇలా వివరిస్తున్నాడు. He says, this is what conversion is. ఇది మార్పు అంటే, To be saved, to repent, to be forgiven of our sin. నీవు రక్షించబట్టము అంటే నువ్వు పశ్చాత్తాపడటం, నువ్వు క్షమించబట్టం నీ పాపముల నుండి. To see a vision of God in your heart, to see Jesus on the cross and on his throne. యేసు ప్రభువారిని శిలువ మీద ఆయన సింహాసనం మీద నీ హృదయములో చూడటం. To be brought into the presence of this holy God. ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలోకి ప్రవేశించటం. And then listen to what Tozer says. టోజర్ గారు ఏం చెప్తున్నాడో గమనించండి దయచేసి. He says you can go through the whole routine of church and never have an experience at all like the one Isaiah had. నువ్వు ప్రతిరోజు దేవాలయానికి మందిరానికి వెళ్ళొచ్చు, మందిరంలో అన్ని పనులు చేయొచ్చు, కానీ యెషయా ప్రవక్తలాగా ఆయన పరిశుద్ధ దర్శనమును కలిగి ఉండలేకపోవచ్చు. You can learn to say that God is love when you're a little child. దేవుడు ప్రేమై ఉన్నాడు అని నువ్వు చెప్పొచ్చు నీ చిన్నతనంలో సండే స్కూల్లో. You can get a Bible from passing from one grade to the other. మంచి బైబిలు పెద్ద పెద్దోళ్ళ బైబిళ్ళు ఒకరి తర్వాత ఒకరు తీసుకోవచ్చు. You can get old enough and smart enough to make a speech in a Sunday school program. సండే స్కూల్ ప్రోగ్రామ్ లో మంచి వర్తమానం చెప్పొచ్చు, మంచి కథ చెప్పొచ్చు. You can get old enough to sing in the choir. నువ్వు choir లో మంచి పాటలు పాడొచ్చేమో. You can join the church and be baptized. నువ్వు సంఘంలో చేరి బాప్తిసం పొందొచ్చు. You can even serve the Lord as a pastor. ఒక సంఘ కాపరిగా నువ్వు సేవించవచ్చు కూడా. And yet never having an experience of the great God breaking in upon your conscience. నీ మనస్సాక్షిని మేల్కొల్పేటువంటి ఆ దేవుని పరిశుద్ధ దర్శనమును మాత్రం కలిగి ఉండకపోతే ప్రయోజనము లేదు. And so you live always once removed from God. నీవు అలాంటి అనుభవం లేకపోతే నీవు దేవుని నుంచి వేరుపరచబడి జీవిస్తావు. I cannot think of a greater tragedy, men, than someone who serves the Lord all the time but has never had this awe-inspiring, life-altering, ministry-defining encounter with God. ఇలాంటి బలమైనటువంటి దేవుని దర్శనము, దేవుని పరిశుద్ధత, దేవుని భయంకరత్వము, దేవుని యొక్క ప్రభావాన్ని చూసినటువంటి అనుభవము నీ పరిచర్యను, నీ జీవితాన్ని నియంత్రించకుండా ఉంటే, అలాంటి అనుభవం నీ జీవితంలో లేకపోతే అంతకంటే వేరే గొప్ప విచారకరమైనటువంటి విషాదమైన సంగతి ఇంకొకటి లేదు మన జీవితంలో. And so they end up living once removed from God. నీవు ఎప్పుడు కూడా దేవుని నుంచి వేరైపోయిన వాడిగానే ఉంటావు. In other words, they're familiar with God, but they never truly come to know God. ఇది ఎలా ఉందంటే దేవునితో ఉన్నట్టే ఉంది, దేవునితో పరిచయం ఉన్నట్టే ఉంది, కానీ ఆయన అంటే ఎవరో నిజంగా మనకు తెలియకుండానే ఉంది. And so I ask you as I close. కానీ నేను ముగించుండగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. Are you captivated by God's holiness? నీవు దేవుని పరిశుద్ధత చేత చెరపట్టబడ్డావా, కొనిపోబడ్డావా? Have you
And are you convicted by your sinfulness? నీ పాప భరితమైనటువంటి జీవితము చేత ఒప్పించబడ్డావా? Have you been cleansed by God's forgiveness? దేవుని క్షమాపణ చేత శుద్ధి చేయబడ్డావా? And have you been commissioned for his usefulness? ఆయన ఉపయోగించుకోవడానికి దేవుని చేత నియమించబడ్డావా? Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you that while we wait to go to heaven, we get to be like Isaiah. ప్రభువా, మేము పరలోకానికి వెళ్ళక ముందు యెషయా ప్రవక్తలాగా ఉండాలని మేము వేచి ఉన్నాం. We get to go proclaim your holiness to the nations. ప్రభువా, మేము వెళ్ళి జనములకు దేశములకు నీ పరిశుద్ధతను ప్రకటించాలి. And even if no one listens, we know that you have a remnant out there. ప్రభువా, ఎవ్వరు వినకపోయినప్పటికీ కూడా నీవు శేషమును నీ కొరకు ఉంచుకున్నావనే విషయాన్ని మేము గ్రహించాలి. There are those that have been chosen for salvation that we have the privilege of leading to Christ. రక్షణ కొరకు ఎవరు ఏర్పరచబడ్డారో అటువంటి వారిని ప్రభువు వైపు నడిపించేటువంటి ఆధిక్యత మాకు ఇవ్వబడుతూ వచ్చింది. And Lord, I pray that we would do all that we do in total awe of you. ప్రభువా, నీవెంత గొప్పవాడివనేటువంటి ఆ సంగతి మా మనసులో ఉంచుకొని మా సేవ పరిచర్య మా పనులు మేము చేయటానికి మీరు మాకు సహాయం చేయండి. That we would never get over how awesome you are, and we would never ever become bored of ప్రభువా, you. నీవెంత భయంకరుడవో, నీవెంత గొప్పవాడివో, నువ్వెంత ప్రభావం గలవాడివో, ఇలాంటి విషయాలు మేము ఎన్నడూ కూడా పూర్తిగా గ్రహించలేము. నువ్వు ఎప్పుడూ మాకు కొత్తగానే ఉంటావు. I pray